హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు చనా దోశ. ఇందులో కావాల్సిన పదార్థాలు: 8 గంటలు నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, అందులో ఒక చిన్న ముక్క అల్లం, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు సజ్జపిండి, 1 స్పూన్ వాము పొడి, రుచికి సరిపడినంత ఉప్పు. ముందుగా మిక్సీ జార్లో పచ్చిశనగపప్పు, గోధుమ రవ్వ, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత నీళ్లు పోసి పిండిని మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిలో 2 స్పూన్లు సజ్జపిండి, 1 స్పూను వాము పొడి, కొంచెం వంట సోడా కూడా వేసి బాగా కలపాలి. ఇందులో తగినంత నీళ్లు కలిపి జారులా దోసపిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని వేసిన పిండి మిశ్రమాన్ని దోశలాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా వేసిన దోశ ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. దీన్ని నూనెతో కానీ నెయ్యితో కానీ వేయించుకోవాలి. ఇలా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా రెడీ చేసి ఇవ్వచ్చు. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. వీళ్ళు వేయించిన దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలను అల్లం చట్నీతో కానీ ఉల్లికారంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.